జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భద్రతా చర్యల్లో భాగంగా 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించామని చెప్పారు. ఈసారి మొదటిసారిగా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలు గమనించినా 1950 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఓటర్లకు సూచించారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ 11వ తారీఖు జరగబోయే ఉప ఎన్నికలకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 407 పోలింగ్ స్టేషన్స్, 139 పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లు వాటికి సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఈసీఐ ప్రకారము చేయమని చెప్పారో అవన్నీ ఆ పోలింగ్ స్టేషన్స్ వద్ద చేయడం జరిగింది. తర్వాత సపరేట్గా గుర్కా ప్లాట్ ఉమెన్ కోసం కూడా సపరేట్ ఎన్క్లోజర్ ద్వారా పోలింగ్ స్టేషన్ బయట పెట్టించడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ మినిమం అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, వివిధ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ముఖ్యంగా 5 ఎన్నుకోబడ్డాయి. ఆ 5 మోడల్ పోలింగ్ స్టేషన్లో కూడా ఇంకా మోడల్గా ఉండేట్టుగా ఇంకా అధిక ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పోలీస్ ఫోర్స్ అడిక్వేట్గా బందోబస్తు కోసం పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్, తర్వాత పోలింగ్ స్టేషన్స్ కూడా ఉండేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్గా సిఆర్పిఎఫ్ పర్సనల్ కూడా పిలిపించుకోవడం జరిగింది. వీళ్ళు దగ్గర 8 క్రిటికల్ పోలింగ్ 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఈ సిఆర్పిఎఫ్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 24/7 కంట్రోల్ రూమ్ కూడా ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. ఈ కంట్రోల్ రూమ్కి ఎవరైనా ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని వాళ్ళు తెలియపరచవచ్చు. తర్వాత వెబ్ కాస్టింగ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ 100% ఆల్ పోలింగ్ స్టేషన్ దగ్గర వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియను మొత్తం అందులో సర్వేలెన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా డ్రోన్స్